పార్లమెంటుపై దాడి ఘటనకు నేటికి 11 ఏళ్లైన సందర్భంగా నాటి దాడి మృతులకు పార్లమెంటు సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సహా మంత్రులు, పాలక విపక్ష పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు జాప్యాన్ని ప్రశ్నించిన భాజపా దోషులను కఠినంగా శిక్షించడమే మృతులకు నిజమైన నివాళని అభివర్ణించింది. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతుల త్యాగాలను చట్టసభల సభ్యులు స్మరించుకున్నారు. పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన అమరుల స్మారక కార్యక్రమంలో వారికి నివాళులర్పించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, వివిధ శాఖల మంత్రులు, భాజపా అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్ సహా వివిధ పార్టీల నేతలు, ఎంపీలు వారికి పుష్పాంజలి ఘటించారు. దేశానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులు ఏకంగా పార్లమెంటుపైనే దాడి చేయటం క్షమించరాని నేరమన్న భాజపా నాటి దాడిని తిప్పికొట్టిన సైనికుల సాహసాన్ని ప్రశంసించింది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించి ఏళ్లు గడిచినా ఇప్పటికీ దోషులకు శిక్ష అమలు చేయకపోవడం క్షమించరాని నేరమని విమర్శించింది. శిక్ష అమలులో జాప్యం ఎందుకో, ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. దోషుల్ని కఠినంగా శిక్షించడమే పార్లమెంటు దాడిలో మృతులకు నిజమైన నివాళి అని లోక్సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. 13 दिसंबर को अपने उन बहादुर जवानों को याद करके श्रद्धांजलि देते हैं जिन्होंने संसदों की, सारे देश के राजनेताओं की जान बचाने का काम किया था। लेकिन एक प्रश्न अभी तक अनुत्तरित है कि उस हमले का हमलावर सुप्रीम कोर्ट से फांसी की सजा सुना दी गई है, अभी तक उसे फांसी क्यों नहीं दी गई? कसाब को फांसी देने के बाद ये आशा जरूर बढ़ी है कि शायद अब तक जो काम सरकार ने नहीं किया अब साहस दिखाकर उसे करेगी, कि उसका आज ऐलान कर दें तो ये उन शहीदों को सच्ची श्रद्धांजलि होगी. సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ రాజకీయాలకిది సమయం కాదని అన్నారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలుపై నిర్ణయం పార్లమెంటులో జరగవన్న ఆయన న్యాయస్థానాలే అందుకు వేదికలని చెప్పారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష అభ్యర్థన ప్రస్తుతం హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వద్ద ఉందన్న ఆయన పార్లమెంటు శీతాకాల సమావేశాల అనంతరం రాష్ట్రపతికి పంపనున్నట్లు వెల్లడించారు. सचमुच में हमने श्रद्धांजलि दी है शहीदों को, जिस पार्लियामेंट अटैक में उन्होंने जिनको जान दी थी. इसी जब 5 मिनट वहां से निकल के हम इस पे अगर राजनीति करने लगेंगे तो मैं समझता हूँ सचमुच में शोभा नहीं देती है. और इस पे जैसे शहीदों के परिवार में, जैसे कि हमारे गृह मंत्री जी ने पहले ही कह चुके हैं कि वो फाइल उनके पास पड़ी हुई है. जब वो बने हैं उस फाइल को दिखवा के पार्लियामेंट सेशन के बाद वो राष्ट्रपति के पास भेजने का कार्य अवश्य करेंगे. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో భద్రతా సిబ్బందితో పాటు 9 మంది మృతి చెందారు. దాడికి పాల్పడ్డ 5 ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంతరం జరిగిన విచారణలో 4గురిని అరెస్టు చేయగా ఈ కేసులో అఫ్జల్ గురుకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది.